నమో వెంకటేశాయ. తారేష బింబవదనం సరసీరుహాక్షం తారేష మోక్షదముదారమతిం సుభద్రం మారీచదానవహరం సజలాభ్రవర్ణం వీర్యాం బుధిం భయహరం కలయామి రామం. నక్షత్రాధిపతి అయినటువంటి సూర్యుని వలె ప్రకాశవంతమైనటువంటి ముఖ వర్చస్సు గలవాడు, మారీచాది దానవులను సంహరించినటువంటి వాడు, తన శౌర్య వీర్య పరాక్రమంతోటి జనుల యొక్క భయాన్ని హరించేటటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 309వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా చక్కటి అన్నమాచార్యుల వారి సంకీర్తనతోటి ప్రారంభం చేసుకుందాం. మనం ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధిత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం
पंचत्रिंशत् सर्गश्लोकपारायणम् तथा श्रीधन्वन्तरि मन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकि कोकिलम्। श्री आञ्जनेय प्रार्थना। मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना। अयोध्याख्येतुगुर्वर्थे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे पंचत्रिंशः सर्गः। श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये। श्रीमते नारायणाय नमः। श्रीरामाय नमः। अभिजातं हि ते मन्ये यथा मातुस्तथैव च न हि निम्बात् स्रवेत् क्षौद्रं लोके निगदितं वचः। సుమంత్రుల వారు కైకేయిని చాలా ఘాటైనటువంటి మాటలతోటి సోదాహరణముగా యుక్తియుక్తంగా నిందిస్తూ ఇప్పటికైనా సరే తెలివి తెచ్చుకోమని చెప్పి బోధిస్తూ ఉన్నారు. బోధిస్తూ ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు. ఏమని? నీవు చక్కటి మధురమైనటువంటి ఫలములను ఇచ్చే మామిడి చెట్టును నరికేసి చేదుగా ఉండే ఫలాలను ఇచ్చే వేప చెట్టుని పాలతో పెంచి పోషించాలనుకుంటున్నావు. వేప చెట్టుకి పాలు పోసినప్పటికీ ఫలములు చేదుగానే ఉంటాయి తప్ప సరైనటువంటి ఫలం అనేది రాదు అన్నాడు. ఎలాగంటే ప్రజలను ఆనందపరిచేటటువంటి రాముణ్ణి నీవు వనవాసానికి పంపించేయాలనుకుంటున్నావు కదా, అది మామిడి చెట్టును నరికినట్టంటే ఏమిటి? తియ్యనైనటువంటి ఫలములను ఇస్తూ జనులకు ఆనందాన్ని కలుగజేస్తూ కడుపు నింపేటటువంటి మామిడి చెట్టుని నరకటంతో సమానమైనటువంటి. అదేవిధంగా మరి కైకేయి భరతునికి పట్టాభిషేకం చెయ్యాలి అనుకుంటుంది కదా, అదేమో వేప చెట్టుని పెంచడంతో సమానంగా చెబుతూ ఉన్నాడు. అలాగే ఈ విషయాన్ని దశరథునికి కూడా తగిలే విధంగా చెబుతున్నాడు ఇక్కడ. దశరథునికి కూడా తగిలే విధంగా అంటే ఎలాగంటే, దశరథ మహారాజా మీరు అంటే కైకేయితో చెబుతున్న మాటలే దశరథునికి కూడా తగులుతున్నాయన్నమాట. మీరు కైకేయి మాట విని రాముణ్ణి వనవాసానికి పంపించి భరతుడికి పట్టాభిషేకం చేయటం అనేది వేప చెట్టుకి పాలు పోసి పెంచినట్లు అని అనటం అంటే ఒకంత కైకేయికి చెబుతూ దశరథునికి కూడా సూచిస్తున్నట్లుగా ఉన్నదన్నమాట ఈ మాట. ఇలాగా భరతునికి పట్టాభిషేకం చేయటం అనేది కూడా వేప చెట్టుకు పాలు పోసినట్లే అని అన్నాడు. అంతేకాదు ఈ మాట కైకేయి యొక్క ప్రవర్తనకు కూడా, అదేవిధంగా దశరథుని ఇచ్చినటువంటి వరములను కూడా గుర్తు చేస్తూ చెప్పినటువంటి మాట.
ఎలాగైతే పూర్వం దేవాసుర సంగ్రామంలో దశరథ మహారాజు కైకేయికి వరములను ఇచ్చాడు. కైకేయి యొక్క నిజ స్వభావం తెలియక, నిజస్వరూపం తెలియక దశరథ మహారాజు నీకు వరములను ఇచ్చాడు. నీవు మామిడి చెట్టువి అనుకుని నీకు పాలు పోసి పెంచాడు, కానీ నువ్వు వేప చెట్టు లాంటి దానివి. అంటే ఏమిటి? వేప చెట్టులాగా చేదు అనుభవాన్ని ఇచ్చేటటువంటి నీకు దశరథుడు వరములు అనే పాలను పోసి పెంచి పోషించాడు. నీవు ఫలాలను ఏమిస్తున్నావు? దశరథునికి చేదు అనుభవాన్నే మిగుల్చుతున్నావు అని అంటున్నాడు. ఇలాగా సుమంత్రుల వారి యొక్క మాటలు అటు కైకేయిని నిర్దేశించే విధంగాను, అంటే ఏమిటి, రామ వనవాసము, భరతుని పట్టాభిషేకము వీటిని సూచించే విధంగాను, అలాగే దశరథుడు కైకేయికి ఇచ్చినటువంటి వరముల యొక్క ఫలము ఇంత చేతోనుభవంగా ఉన్నది. అంటే దశరథుడు వరములుగా ఇచ్చినప్పటికీ కూడా అవి శాపములుగానే అందరికీ కూడా దుఃఖపెట్టే విధంగా పరిణమించాయి అని చెప్పే విధంగాను ఎన్ని అంతరార్థములతో కూడిన విధంగా సుమంత్రుల వారు కైకేయిని నిర్దేశిస్తూ, కైకేయిని నిందిస్తూ ఈ విధంగా మాట్లాడుతూ, మరి ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ఇంటికి వచ్చినటువంటి కోడలు ఆ మెట్టినింట్లో ఆమె యొక్క ప్రవర్తన బట్టి వారి పుట్టినింటిని కీర్తిస్తారు అని దానికి చక్కటి ఉదాహరణ కూడా మనం చెప్పుకున్నాం. అదే మాట ఇక్కడ సుమంత్రుల వారు అంటున్నారు. అభిజాతం హి తే మన్యే యథామాతు తథైవచ నహి నింబాతు స్రవేత్ క్షౌద్రం లోకే నిగదితం వచః. వేప చెట్టు నుండి తీయటి ఫలములు వస్తాయా, రావు కదా అనే విషయాన్ని చెబుతూ ఆ మాట అనడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే, నువ్వే కాదు మీ అమ్మ కూడా, మీ తల్లి కూడా ఇటువంటి స్వభావం కలిగినదే అని చెప్పి కైకేయి యొక్క తల్లి స్వభావాన్ని కూడా, ఆమె యొక్క చరిత్ర కూడా తెలిసినటువంటి వాడు సుమంత్రుల వారు. అందుకని కైకేయి దేవి యొక్క చరిత్రను గుర్తు చేస్తూ ఉన్నారు. ఎందుకు గుర్తు చేస్తున్నాడు అంటే, ఆమె తల్లికి చెడ్డ పేరుని వస్తుంది అంటే ఆమె తల్లిలో ఉన్నటువంటి లోపాలను కనుక ఎత్తి చూపించినట్లయితే, అయ్యో నా వల్ల మా అమ్మకు చెడ్డ పేరు వస్తున్నదే, సరేలే ఇప్పటికైనా సరే మనసు మార్చుకుందాము అని చెప్పి ఆమెకు అభిప్రాయం కలుగుతుందేమోనని ఇక్కడ సుమంత్రుల వారు కైకేయి యొక్క తల్లి వృత్తాంతం ఏదైతే ఉందో ఆ వృత్తాంతాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. గుర్తు చేస్తూ, అభిజాతం, నీ పుట్టుక ఎలాంటిదో నాకు తెలియదా? నువ్వు ఎటువంటి తల్లికి జన్మించావో నాకు తెలియదా? నీ తల్లి ఎంత క్రూరమైనటువంటి స్వభావం కలిగినది నువ్వు మర్చిపోయావేమో, నేను మర్చిపోలేదు, అదంతా కూడా నాకు తెలుసు. తే మాతుహు యథా అభిజాతం, నువ్వు నీ తల్లి నుండి ఆవిర్భవించినటువంటి తీరు, ఎటువంటి తల్లికి నీవు జన్మించావు అనేటటువంటి విషయం, ఆమె యొక్క ఆభిజాత్యం, అహంకారము, క్రూర స్వభావము తథైవ అటువంటిదే, తే ఆభిజాతం, నీ యొక్క ప్రకృతి స్వభావము కూడా, నీ తల్లి స్వభావం ఎలాగున్నదో నీ స్వభావం కూడా అలాగే ఉన్నది. మా అమ్మ గురించి నీకేం తెలుసు అని అనుకుంటావేమో, మీ అమ్మ గురించి అంటే మీ అమ్మమ్మ గురించి కూడా నేను చెప్పగలను అని చెప్పి అంటాడు సుమంత్రుల వారు. ఎందుకు అంటే సుమంత్రుల వారు పరంపరగా ఉంటున్నటువంటి వాడు. దశరథ మహారాజుకి ఎంతో కాలంగా ఆయన ఆంతరంగికుడిగా ఉన్నటువంటి వాడు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, మీ తల్లిగారి గురించి కూడా నాకు తెలుసు, ఆమె యొక్క స్వభావం కూడా నీలాగా చాలా క్రూరంగా ఉండేది అని అంటూ ఆమెను గుర్తు చేస్తూ, నహి నింబాతు క్షౌద్రం నస్రవేత్, వేప చెట్టు నుండి, వేపకాయ నుండి తేనె జాలువారుతుందా? అటువంటి తల్లికి పుట్టినటువంటి నువ్వు ఇలా క్రూరంగా కాకపోతే ఇంకెట్లా ఉంటావు? అంతేలే, తల్లికి తగినటువంటి కూతురువు నువ్వు అని చెప్పి ఇలా నిష్ఠూరంగా మాట్లాడుతున్నాడు. అంటే ఏమిటి? ఇలా మాట్లాడితేనైనా సరే కైకేయి యొక్క ప్రవర్తనలో ఏమైనా మార్పు వస్తుందేమో అని ఆయన యొక్క ఉద్దేశ్యం అన్నమాట. మరి ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, కుమార్తె తల్లి యొక్క ప్రవర్తనను బట్టి వారిని అనుసరిస్తుంది అని, కుమారుడు తండ్రి యొక్క ప్రవర్తనను బట్టి ఆ సంస్కారాలని వాటిని అలవరుచుకుంటాడని. అందుకనే తల్లిదండ్రులు పిల్లల వద్ద ప్రవర్తించేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి అని చెప్పి మనకు శాస్త్రములు తెలియజేస్తున్నాయి. మరి ఇక్కడ
సుమంత్రుల వారే ఏంటి సాత్విక బుద్ధి కలిగినటువంటి వాడు, ఎవరిని పళ్ళు ఎత్తు మాట కూడా అన్నటువంటి వాడు, ఏనాడు కోపం తెచ్చుకున్నటువంటి సుమంత్రుల వారే ఇంత కోపంతో మాట్లాడుతూ ఏమన్నాడు కైకేయిని, నీ తల్లి స్వభావం ఎటువంటిదో ఆమె స్వభావం లాంటి క్రూరమైనటువంటి స్వభావమే నీది అని చెప్పి అన్నాడు. అని నాకు తెలుసు, ఏంటో చెప్పమంటావా అని అంటూ, తవ మాతు రసద్గ్రాహం విద్మః పూర్వం యథాశ్రుతం పితుస్తే వరద కశ్చిత్ దదౌ వరమనుత్తమం. ఏంటో చెప్పమంటావా? మా అమ్మ చేసిన పొరపాటు ఏంటి, మా అమ్మకున్న క్రూరత్వం ఏంటనుకుంటున్నావో చెబుతాను విను అని అంటూ, కైకేయిలో కూడా అంటే కైకేయిలో ఏ విధంగా అయితే భర్తను హింసించేటటువంటి స్వభావం ఏదైతే ఉన్నదో ఈ స్వభావము మీ తల్లికి కూడా ఉన్నది, కైకేయి యొక్క తల్లికి కూడా ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తూ, తవ మాతు అసద్గ్రాహం, మీ తల్లి యొక్క చెడు విషయములను, మీ తల్లి యొక్క కుసంస్కారమును, క్రూరమైనటువంటి స్వభావమును పూర్వం యథాశ్రుతం, నేను ఇంతకుముందు ఏ విధంగా అయితే విన్నానో, పెద్దలందరూ ఏ విధంగా అయితే అందరూ చెవులు కొరుక్కుని అందరూ కూడా ఏ విధంగా అయితే అన్నారో తథా విద్మః, ఆ విషయమంతా కూడా నాకు తెలుసు, నాకే కాదు చాలామందికి తెలుసు అని అంటూ, విద్మః మా అందరికీ తెలుసు. ఏంటో తెలుసా అంటూ, వరద కశ్చిత్, మీ తండ్రి గారు పాపం ఆయన చాలా సాత్వికమైనటువంటి వాడు, వరములను ఇచ్చే ఒకానొక మహర్షి మీ తండ్రి గారి యొక్క స్వభావాన్ని చూచి మెచ్చుకున్నటువంటి వాడై, కశ్చిత్ ఒకానొక యోగి పుంగవుడు అని కొన్ని చోట్ల పాఠాంతరంలో ఒకానొక గంధర్వుడు అనే పాఠం కూడా మనకు వ్యాఖ్యానాల్లో తెలుస్తున్నది. కావున ఒకానొక యోగి పుంగవుడు, ఒకానొక గంధర్వుడు, మహిమాన్వితుడైనటువంటి మహాత్ముడు ఒకానొక ఆయన మీ తండ్రి గారికి అనుత్తమం వరం దదౌ, చాలా గొప్పదైనటువంటి వరాన్ని ఇచ్చాడంటే ఇతరులకెవ్వరికి కూడా లేనటువంటి వరాన్ని మీ తండ్రి గారికి ఒకానొక మహాత్ముడు మీ తండ్రికి వరాన్ని ఇచ్చాడు. ఏంటో తెలుసా ఆ వరం అంటూ, సర్వభూత ఋతం తస్మాత్ సంజజ్ఞే వసుధాధిపః తేన తిర్యగతానాంచ భూతానాం విదితం వచః. ఇక్కడ చెబుతున్నాడు, పితుస్తే వరదః కశ్చిత్ దదౌ వరమనుత్తమం సర్వభూత ఋతం తస్మాత్ సంజజ్ఞే వసుధాధిపః తేన తిర్యగతానాంచ భూతానాం విదితం వచః అని అన్నారు. మీ తండ్రి గారికి ఒక గొప్ప వరం ఇచ్చారమ్మా, ఒకనొక మహాత్ముడు గంధర్వుడు, ఒకనొక మహాత్ముడు మహర్షి అని అంటూ. ఏమిటో తెలుసా, ఆ వర ప్రభావంతో వసుధాధిప రాజైనటువంటి మీ తండ్రి గారు సర్వభూత ఋతం, సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క శబ్దములను కూడా వినగలడు, ఆ శబ్దములలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, అర్థాన్ని తెలుసుకోగలడు. అదేమిటండి, సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క శబ్దాలని కూడా మనం కూడా వింటున్నాం కదా, కోకిల కూస్తే వినడం లేదా, లేకపోతే సురకం మురిగితే వినడం లేదా, ఇవన్నీ మనకు వినిపిస్తున్నాయి కదా అంటే అవి అరవటం వినిపిస్తున్నది కానీ వాటి యొక్క అర్థం అనేది మనకు తెలియదు. ఇంకో విశేషం ఏంటో తెలుసా, చీమలు ఇవన్నీ కూడా శబ్దం చేస్తాయిట, కానీ ఆ చీమలు చేసేటటువంటి శబ్దాన్ని మనం వినలేం కదా. మరి అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క, అన్ని ప్రాణుల యొక్క శబ్దములని కూడా ఈయన వినగలడు అని అంటూ, తేన తిర్యగతానాం భూతానాం వచః విదితం, వాటిని అర్థం చేసుకోగలడు అని. వినగలడు అంటే కేవలం శృతంహరది పాపాని అన్నట్లుగా ఏదో చెవులకు వినిపించడం కాదు, వాటిని అర్థం చేసుకోగలడు అనమాట. అలాగా సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క శబ్దములను, అవి చేసే శబ్దములను, వాటి యొక్క అర్థమును కూడా తెలుసుకోగలిగేటటువంటి ఒక విలక్షణమైనటువంటి వరాన్ని మీ తండ్రి గారు పొందారు. మీ తండ్రికి ఆ గంధర్వుడు కానీ లేకపోతే ఆ మహర్షి మహాత్ములు మీ తండ్రికి ఆ వరాన్ని ఇచ్చారు. తద్వారా అన్ని జంతువుల యొక్క అంతరంగాన్ని, వాటి యొక్క శబ్దాలని, ఆ శబ్దార్థములను కూడా తెలుసుకున్నాడు. తెలుసుకుంటే ఒకనొక రోజున మీ తండ్రి గారు, తల్లిగారు కూడా ఆ కేకయ్యరాజు యొక్క భార్య అంటే కైకేయీదేవి యొక్క తల్లి, వారిరువురు కూడా శయన మందిరంలో
అంతఃపురంలో ఉండగా ఆ శయన మందిరంలో అంతఃపురంలో ఆయన యొక్క శయ్య ఏదైతే ఉన్నదో హంసతూలిక తలపం, ఆ శయ్య కింద ఒక చీమ వచ్చింది. చీమ వచ్చి వీరిరువురు కూడా అంటే కైకేయి యొక్క తల్లి తండ్రి వీరిరువురు ఆ శయ్య మీద కూర్చోగానే ఆ చీమ ఒకంత భయపడినటువంటిదై అది భయము చెంది పారిపోతూ ఆ మనసులో అంటే ఒక శబ్దం చేసినది. ఆ శబ్దం విన్నాడు తండ్రి కేకయరాజు, కైకేయి యొక్క తండ్రి. తతో జృంభస్య శయనే విరుతాద్భూరి వర్చస పితుస్తే విధితో భావ సతత్ర బహుధా హసత్. ఆ తరువాత శయనే ఆ శయన అంతఃపురంలో శయన మందిరంలో ఆ శయ్య దగ్గర శయ్య కింద మంచం కింద భూరి వర్చస బంగారు కాంతి కలిగినటువంటి జృంభస్య జృంభము అనే పేరు కలిగిన చీమ విరుతాత్ ఆ ధ్వని వల్ల భావ భూరివర్చస తే పితు విదిత. చూడండి, ఇరువురు కూడా అంతఃపురంలో ఆ శయనాగారంలో శయ్య మీద ఉన్నారు, మంచం మీద ఉన్నారు. అక్కడ ఆ కింద ఒక చీమ ఉన్నది. ఆ చీమ భయపడుతూ వెళ్ళిపోతా. పైగా ఆ చీమ ఎలా ఉన్నది? బంగారు వర్ణంతో ప్రకాశిస్తూ ఉన్నదన్నమాట. బంగారు వర్ణంతో ప్రకాశిస్తున్నటువంటి ఆ చీమ అక్కడ నుంచి వెళ్ళిపోతూ వీరిరువుని కేకయరాజుని ఆయన యొక్క భార్యను చూచి ఏదో మనసులో మాట్లాడుకున్నది. ఒకంత ఉలిక్కి పడ్డట్టుగా పడి అక్కడి నుంచి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పటికీ మీ తండ్రి గారి కైకేయితో సుమంత్రుడు అన్నటువంటి మాటలు, మీ తండ్రి గారికి ఆ చీమ యొక్క శబ్దము దాని మనసులో ఉన్నటువంటి అది మాట్లాడినటువంటి అది చెప్పినటువంటి శబ్దములలో ఉన్న అర్థము ఇవన్నీ కూడా తెలిసాయి. తెలిసి ఒక్కసారి పక్కున నవ్వాడు కేకయరాజు. అలా నవ్వేటప్పటికీ పక్కనే ఉన్నటువంటి ఆయన యొక్క భార్య కైకేయి యొక్క తల్లికి కోపం వచ్చింది. మనిద్దరము శయన మందిరంలో ఉంటే మీరు ఉన్నట్టుండి ఈ విధంగా నవ్వారు అంటే నన్నేదో ఎక్కిరిస్తూ నవ్వారు, నా మీద మీకు విలువ లేదు, నన్ను లెక్క చేయటం లేదు మీరు అని చెప్పి ఇంకా ఆ కేకయరాజు భార్య ఆయన నిందించడం మొదలుపెట్టింది. బహుధా హసతు. మీ తండ్రి గారు ఆ చీమ యొక్క స్థితిని ఆ చీమ శబ్దాన్ని విని గట్టిగా నవ్వారు. నవ్వేటప్పటికీ ఇక మీ తల్లిగారు అందుకున్నది. తత్ర తే జననీ క్రుద్ధ మృత్యుపాశమభీప్సతి హాసంతే నృపతే సౌమ్య జిజ్ఞాసామీతి చాబ్రవీత్. మహారాజా, మీరెందుకో నవ్వారు, అకారణంగా నవ్వారు. కానీ మీ నవ్వుకేదో కారణం ఉండే ఉంటుంది. మీరు నన్ను చూచే నవ్వారు అంటే నేను అందంగా కనిపించటం లేదా అని చెప్పి ఇలాగా మొదలుపెట్టి మీరు ఎందుకు నవ్వారో ఆ కారణం వెంటనే తెలియజేయండి, లేకపోతే నాకు కోపం వచ్చేస్తుంది అని చెప్పి అన్నది. తత్ర ఆ నవ్వు విషయంలో మహారాజు నవ్వినటువంటి దానికి కారణం తే జననీ క్రుద్ధ. మీ తల్లిగారు కైకేయి యొక్క తల్లిగారు కైకేయితో చెబుతున్నాడు కదా, మీ తల్లిగారు క్రుద్ధ, తననే ఎక్కిరిస్తున్నాడు, తననే అవహేళన చేస్తున్నాడు అనే భావనతోటి కోపం తెచ్చుకున్నదై మృత్యుపాశం అభీప్సతి. మృత్యువు యొక్క పాశాన్ని కోరుకుంటున్నది అంటే మరణాన్నే కోరుకుంటున్న దాని వలె అభీప్సతి కోరుకుంటున్నదై, మీరు కనుక నిజం చెప్పకపోతే నేను ప్రాణాలు విడిచేస్తాను, నాకు చాలా అవమానము అని చెప్పి చిన్న విషయాన్ని పెద్దది చేసి మీ అమ్మగారు ఈ విధంగా దశరథ మహారాజు కేకయ్య మహారాజుని అడిగారు. అంటే కైకేయి తల్లి వారి యొక్క తండ్రికి జరుగుతున్నటువంటి మధ్యలో జరుగుతున్న విషయం కదా. అడిగారు ఏమని? సౌమ్య నృపతే మహారాజా తే హాసం జిజ్ఞాసామి, మీరు ఉన్నట్టుండి ఈ విధంగా ఎందుకు నవ్వారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. జిజ్ఞాసామి అబ్రవీచ్చ, అడిగింది చెప్పింది అని చెప్పి అన్నాడు. అంటే ఏమిటి? ఎందుకు నవ్వారో చెప్పండి అని అడిగింది. మీరు చెప్పకపోతే కనుక ప్రాణాలు విడిచిపెట్టేస్తాను ఏమనుకుంటున్నారో, ఊరికినే నవ్వుతారా ఇట్లాగా, నేనంటే ప్రేమ ఇదేనా అని చెప్పి ఈ విధంగా చెప్పిందిట. ఇలాగా ఆమె అనేటప్పటికీ ఇంకా ఆ రాజుగారు కేకయ్య రాజు ఇలా అంటున్నాడు,
నృపశ్చోవాచ తాం దేవీం దేవి శంసామి తే యది తతో మే మరణం సద్య భవిష్యతి న సంశయ. వెంటనే ఆ కేకయరాజు కైకేయీదేవి తండ్రి ఆమెతోటి కైకేయీదేవి తల్లితోటి అంటున్నాడు, దేవి ఈ రహస్యాన్ని నేను చెప్పలేను, దయచేసి నువ్వు అర్థం చేసుకో. ఈ రహస్యాన్ని కనుక నేను నీకు చెప్పినట్లయితే నేను వెంటనే ప్రాణాలు కోల్పోతాను. మరి వారు మహర్షులు ఆ గంధర్వుడు ఇచ్చినటువంటి వరము ఏమిటి అంటే, నీకు సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క శబ్దములు వాటి యొక్క అర్థములు తెలుస్తాయి, కానీ ఈ రహస్యాన్ని కనుక నీ ఎవరికైనా చెప్పినట్లయితే వెంటనే నీవు మరణిస్తావు అని చెప్పి వాళ్ళు వరమును ఇస్తూనే ఈ వరములో ఈ నియమాన్ని కూడా చెప్పారు. అందుకనే ఇక్కడ కేకయరాజు ఆయన భార్యతో అంటున్నాడు, దేవి ఈ నాకు ఉన్నటువంటి ఈ శక్తి గురించి లేకపోతే ఇప్పుడు నేను ఎందుకు నవ్వానో అనే విషయం గురించి నేను నీకు చెప్పలేను. నృపశ్చ రాజుగారు చాలా అనునయంగా అంటున్నాడు, తాం దేవీం ఉవాచ, మీ తల్లిగారితోటి చాలా బ్రతిమిలాడుతూ చాలా అనునయంగా చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, తే యది శంసామి, దేవి నీకు ఒకవేళ కనుక ఈ రహస్యాన్ని కనుక చెప్పినట్లయితే సద్య వెంటనే మే మరణం భవిష్యతి, వెంటనే మరణం వచ్చేస్తుంది అని మీ తండ్రి గారు మీ తల్లికి చాలా అనునయంగా మరణించబోయే రహస్యాన్ని నేను చెప్పలేను, చెబితే మరణించేస్తాను అని చెప్పి చాలా అనునయంగా బ్రతిమలాడుతూ చెప్పారు. కానీ ఇదిగో నీలాగానే క్రూర స్వభావం కలిగినటువంటి మీ అమ్మగారు ఉన్నారు కదా, మీ తల్లి, ఆమె మాతాతే పితరం దేవి తతః కేకయమబ్రవీత్ శంసమే జీవవా మావా నమాం అపహసిష్యసి. ఆమె మీ తల్లి ఏం చెప్పిందో తెలుసా మీ తండ్రితోటి ఆ సందర్భంలో? మీ తండ్రి ఏమో బ్రతిమిలాడుతూ నేను ఈ విషయాన్ని చెప్పలేను, చెబితే మరణించేస్తాను, కావున ఈ విషయాన్ని విడిచిపెట్టు, నిన్ను నేను అవమానించడానికి నవ్వలేదు అని చెప్తూ బ్రతిమిలాడుతున్నప్పటికీ కూడా ఆమె ఏమన్నదో తెలుసా దేవి కైకేయి? తతహతే మాత, ఆ తరువాత మీ తల్లిగారు పితరం కేకయమబ్రవీత్, మీ తండ్రి గారితోటి కేకయ మహారాజుతో చెప్పినటువంటి మాట, జీవవా మావా, నువ్వు జీవిస్తే జీవించు, లేకపోతే పో, మరణిస్తే మరణించు, చస్తే చావు, బతికితే బతుకు. మే శంస, నాకు మాత్రం కారణం పూర్తిగా చెప్పి తీరవలసిందే. మాం న హసిష్యతి, నన్ను పరిహసిస్తావా? నన్నా నువ్వు పరిహసించేది? ఇంకెప్పుడు కూడా నన్ను పరిహసించలేవు, నువ్వు చచ్చినా బతికినా సరే రహస్యం మాత్రం నాకు చెప్పి తీరవలసిందే అని చెప్పి చాలా క్రూరంగా మీ తల్లి మీ తండ్రి గారితో మాట చెప్పింది. చెబితే ఏమిటి భర్త నవ్వినందుకు కారణము ఇంత క్రూరంగా ఆమె అడుగుతున్నది. కారణం చెబితే చస్తానే బాబు అని చెప్పి అంటున్నప్పటికీ కూడా నువ్వు చస్తేదావు బతికితే బతుకు, నాకు మాత్రం నిజం చెప్పి తీరవలసిందే, నా అంతటి దాన్నే నువ్వు అవమానపరిచేది, పరిహసించేది, అపహాస్యం అని చెప్పి నీ తల్లి మీ తండ్రితోటి ఈ విధంగా చెప్పినది. ప్రియాయ ప్రియయా ప్రియయా చ తథోక్త సన్ కేకయ పృథివీపతి తస్మై తం వరదాయార్థం కథయామాస తత్వతః. మరి అప్పుడు కేకయరాజుకి ఏం చేయాలో పాలుపోలేదు. ఇలాగ ఉన్నట్లుండి అకారణంగా అంటే ఏమిటి? అకారణంగా అనే దానికి ఉద్దేశం ఏమిటంటే, రాజు మరణించాడు అని అంటే దానికి ఏదో ఒక కారణం ఉండాలి. యుద్ధంలో శత్రువులతో పోరాడుతూ మరణించాడు అంటే అందులో న్యాయం ఉండదు, దానివల్ల వీరస్వర్గాన్ని పొందుతాడు. లేకపోతే రాజ్యం కోసం తాను ప్రాణత్యాగం కనుక చేసినట్లయితే 10 మంది మంచి కోసం తన ప్రాణములు పణంగా పెట్టాడు అనే కీర్తి అయినా ఉంటుంది. అలా కాకుండా భార్య ముచ్చట తీర్చడం కోసమనో లేకపోతే అన్యాయంగా చిన్న చిన్న కారణముల చేత మరణించాడు అని కనుక అన్నట్లయితే అది అపకీర్తిని తెచ్చిపెడుతుంది. కావున ఈ విధంగా అపకీర్తిని తెచ్చిపెట్టేటటువంటి మరణాన్ని కేకయరాజు పొందదలచలేదు, ఇటువంటి మరణాన్ని కోరుకోలేదు. అందుకని ఆయన ఏం చేశాడు? ప్రియయాచ తథోక్త సన్ కేకయ పృథివీపతి తస్మై తం వరదాయార్థం కథయామాస తత్వతః. ప్రియయాచ,
ప్రియురాలైనటువంటి తన భార్య చేత తథాముక్త సన్ని, ఇంత కఠినంగా క్రూరంగా చెప్పబడినటువంటి వాడైన కేకయ పృథివీపతి, కేకయ మహారాజు, కేకయ దేశాన్ని పరిపాలించే కేకయ రాజు వరదాయ తస్మై తం అర్థం తత్వతః కథయామాస. వెంటనే ఈయన ఆలోచించాడు. కేకయ మహారాజు ఆలోచించి తనకు ఎవరైతే వరాన్ని ఇచ్చాడో ఆ మహర్షిని మనస్సులో ధ్యానించాడు. మనస్సులో ధ్యానించేటప్పటికీ ఆయన వచ్చి ప్రత్యక్షమయ్యాడు. అంటే ఆయన ఈయనకు అందుబాటులోకి వచ్చాడు. కేకయ రాజుకి వచ్చేటప్పటికి, మహర్షి మీరేమో నాకు వరాన్ని ఇచ్చాడు, ఆ వరం ఇప్పుడు నా ప్రాణముల మీదకి తెచ్చింది. సకల ప్రాణుల యొక్క భాషను తెలుసుకోవటం, మాటలు తెలుసుకోవటం అనేది ఏదో విలక్షణమైనటువంటి వరముగాను నేను ఇప్పటి వరకు భావించాను, కానీ మీరు ఇచ్చినటువంటి వరమే నా ప్రాణముల మీదకు వచ్చింది. ఇప్పుడు మా భార్యకు కనుక ఈ రహస్యాన్ని కనుక చెప్పకపోతే ఆమె ఒప్పుకోదు, చెబితే కనుక నేను బ్రతకను, ఏం చేయమంటారు? ఈ ధర్మ సంకటం నుండి మీరే నన్ను బయటపడేయాలి అని చెప్పి ఆ కేకయ రాజు ఆమెను అడిగాడు. ఆయన భార్య అడిగినటువంటి విషయాన్ని మహర్షితోటి చెప్పాడు. నా భార్య ఇలా అంటున్నది, నన్ను ఏం చేయమంటారు? మీరు ఇచ్చిన వరమే నాకు శాపంగా మారింది అని చెప్పి మహర్షితో అన్నాడు. తత్వతః కథయామాస, పూర్తిగా జరిగినదంతా కూడా చెప్పాడు. చెబితే అప్పుడు ఆ మహర్షి కేకయ రాజుతోటి చెప్పినటువంటి మాటలు, తతస్సవరద సాధు రాజానం ప్రత్యభాషత మ్రియతాం ధ్వంసతాం వేయం మా కృధాస్త్వం మహీపతే. మహారాజా, నేను ఒక మాట చెబుతాను, మీరు ఆలోచించండి. ధర్మాన్నే చెబుతాను. భార్య యొక్క మాట వినడము అనేది, భార్య యొక్క ముచ్చట తీర్చడము అనేది భర్తకు కర్తవ్యం, ఆ విషయంలో సందేహము లేదు. కానీ దుర్మార్గురాలైనటువంటి దుష్ట స్వభావం కలిగినటువంటిదైన వంశమునకు చెడ్డ పేరు తెచ్చేదైనటువంటి భార్య యొక్క మాటను పట్టించుకోవలసినటువంటి అవసరము లేదు అని అంటూ, ఏమిటి చస్తానని బెదిరిస్తున్నదా? మరణించేస్తాను అని చెప్పి మిమ్మల్ని బెదిరిస్తున్నదా? అయితే సమాధానం చెబుతాను వినండి, దీనికి విరుగుడు ఏమిటో చెబుతాను వినండి అని. తతః, ఆ తరువాత వరదః, ఆ కేకయ రాజుకి, కైకేయి యొక్క తండ్రికి వరమును ఇచ్చినటువంటి సత్పురుషుడు ఆ మహర్షి, ఆ యోగి పుంగవుడు రాజానం, రాజుతోటి ఈ విధంగా చెబుతున్నాడు. మహీపతే, రాజా అని అంటే ఏమిటి? నువ్వు రాజువయ్యా, నువ్వు కేవలము నీ భార్యకు భర్తగా మాత్రమే ఆలోచించవద్దు. ఈ సమస్తమైనటువంటి రాజ్యానికి కూడా నువ్వు పాలకుడివి. కావున నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి బాధ్యత నీకు ఉన్నది అనే విషయాన్ని గుర్తు చేయడం కోసమే మహీపతే, ఈ భూమండలాన్ని పరిపాలించే, నీ రాజ్యాన్ని పరిపాలించే రాజా, ఇయం మ్రియతాం, మీ భార్య నువ్వు చెప్పకపోతే మరణిస్తానంటున్నదా? అయితే మ్రియతాం, చస్తే చావని అని చెప్పి అంటున్నది. మరణించని, వా ధ్వంసతాం, లేదా నేను విడిచి వెళ్ళిపోతాను అని చెప్పి అహంకారం చూపిస్తున్నదా? పోతే విడిచిపెడితే విడిచి వెళ్ళిపోని. త్వం మాకృధాః, నువ్వు మాత్రం ఈ రహస్యాన్ని, నీ వరము రహస్యాన్ని చెప్పి నువ్వు ప్రాణములను కోల్పోవద్దు. ఎందుకు అంటే సాధువర్తిని అయినటువంటి భార్య యొక్క మాట వినడము భర్త యొక్క కర్తవ్యము. ఆమె ఏది చెబితే అది వినాలి అని చెప్పి ధర్మశాస్త్రం చెబుతున్నది. కానీ దుష్టురాలైనటువంటి భార్య యొక్క మాట మాత్రం వినవలసినటువంటి అవసరము లేదు. మరి ఆమె మాట విని ప్రజలందరికీ అన్యాయం చేయవలసినటువంటి అవసరము లేదు అని చెప్పి అంటున్నాడు. అందుకనే త్వం మా కృధాః, ఆ విధంగా చెయ్యవద్దు అని చెప్పి ఆ యోగి పుంగవుడు కేకయ రాజుతోటి, అంటే కైకేయీదేవి యొక్క తండ్రితోటి చెప్పాడు. మరి ఇలా చెబితే ఆ కేకయ రాజు ఏం చేశాడు? మరి ఆ కైకేయీదేవి యొక్క తల్లిని దండించాడా, లేకపోతే రహస్యాన్ని చెప్పాడా, ఇంకేం చేశాడనే విశేషాలని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము.
అభిజాత్యం హి అభిజాత్యం హి తే మన్యే యథా మాతుః తథైవ చ నహి నింబాత్ శ్రవేత్ క్షౌద్రం లోకే నిగదితం వచః తవ మాతుః అసద్గ్రాహం విద్మః పూర్వం యథాశ్రుతం పితుస్తే వరదః కశ్చిత్ దదౌ వరమనుత్తమం సర్వభూతరుతం తస్మాత్ సంయజ్ఞే వసుధాధిపః తేన తిర్యక్ గతానాంచ తేన తిర్యగ్గతానాంచ భూతానాం విదితం వచః తతో జృంభస్య శయనే విరుతాత్ భూరివర్చసః పితుస్తే విదితో భావః సతత్ర బహుధా హసత్ తత్ర తే జననీ క్రుద్ధా మృత్యుపాశం అభీప్సతి ఆసంతే నృపతే సౌమ్య జిజ్ఞాసామి ఇతి చాబ్రవీత్ నృపశ్చోవాచ తాం దేవీం దేవి శంసామి తే యది తతో మే మరణం సద్యః భవిష్యతి న సంశయః మాతా తే పితరం దేవి తతః ఏకయమబ్రవీత్ శంసమే జీవవామావా నమాం అపహసిష్యసి ప్రియయా చ తథోక్తః సన్ కేకయః పృథివీపతిః తస్మై తం వరదాయార్థం కథయామాస తత్వతః తతః స వరదః సాధుః రాజానం ప్రత్యభాషత మ్రియతాం ధ్వంసతాం వేయం మా కృథాస్త్వం మహీపతే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచత్రింశే సర్గే నవశ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం.
धन्वन्तरेरिमं श्लोकम् भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्गिः दीर्घायुः संहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम्। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100.